హలో అండి అందరికీ, నేను మీ ధరణి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయ్యాన్షి. పిల్లలు పెద్దలు ఇష్టపడేలా టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి. దానికోసం ఇంగ్రీడియంట్స్: 3 పెద్ద సైజు ఉల్లిపాయలండి, కారం, ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, బియ్యం పిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, చిటికెడు వంట సోడా. మనం తీసుకున్న ఆనియన్స్ని సన్నగా తరగాలండి. నేనైతే ముందుగానే తరిగి పెట్టుకున్నా. సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి. ఇందులోకి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా ఈ వాటర్తోనే మంచిగా పిండి కలిసిపోయేలాగా వీటినైతే ఆనియన్స్ని అయితే మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఇందులోకి సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ కూడా కలుపుకోవాలండి. మంచిగా కలిసిపోయేలాగా ఇవన్నీ కూడా కలుపుకోవాలి. అన్నీ వేస్తూ కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి క్రిస్పీనెస్ కోసం అండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల స్నాక్స్ మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి బియ్యం పిండి ఇది ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. వాటితో పాటు వంట సోడా కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇంకా దీంట్లో శనగపిండి వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలి. ఇంకొంచెం పిండి కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మాత్రం యాడ్ చేయకూడదు. గట్టిగా ఉంది అనుకుంటే కూడా కొంచెం వాటర్ వేసుకోండి. పిండి కలపడం అయితే అయిందండి. ఇప్పుడు ఉప్పు కారం ఎట్లుందో చూసుకొని మీకు కావాలి అంటే ఇంకా కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. స్టవ్ అంటించి ఇంకా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అయితే బాగా వేడయ్యేంత వరకు ఆగండి. వెంటనే వేయకండి. సిమ్లో మాత్రం పెట్టకండి. స్టవ్ని హైలోనే ఉంచండి. ఇక్కడైతే మనకు మంచిగా ఆయిల్ వేడైపోయింది. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో చిన్నగా వేసుకోవడమే. ఇలా చిన్నగా వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. వెంటనే కలపకుండా కొంచెం ఆగిన తర్వాత కలపండి. ఇలాగ మనం వేస్తున్నప్పుడే ఆ ఆనియన్స్తో పాటు అవి పిండి అనేది పైనకు లేవాలండి. అప్పుడే మంచిగా అవి ఫ్రై అయిపోతాయి. అట్లాగే కడాయికి అంటుకునేలాగా ఉంటే అది ఆయిల్ సరిగ్గా వేడవనట్లే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్కు వచ్చేసినాయి. అంతేనండి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసేసుకోవడమే. చిన్నపిల్లలకు ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఆనియన్స్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా పిల్లలు. ఇలా చేసి పెట్టండి ఒకసారి, బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి. అంతేనండి, ఇంకా అయిపోయింది. తీసేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మర్చిపోవద్దు.